కంచనపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను దసరా వరకు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంచనపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ కంచనపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదివరకే గ్రామం నుండి హైదరాబాద్, నల్గొండ, చిట్యాల తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు డబుల్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని, గ్రామ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు 11 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ను వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాక గ్రామానికి 3 కోట్ల రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ ను మంజూరు చేయడం జరిగిందని, కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు 33/11 kV సబ్స్టేషన్ ను దసరా రోజున ప్రారంభిస్తామని, అదే రోజున తన సొంత నిధులతో గ్రామంలోని ఆడబిడ్డలందరికీ పట్టుచీరలు పెడతానని మంత్రి తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ ద్వారా జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయటమే తన ధ్యేయమని, ఇందులో భాగంగా ఎస్ఎల్బీసీ పునర్నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. కంచనపల్లిలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సాగునీటితో పాటు పాఠశాలను మోడల్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారి ద్వారా చిన్న చిన్న వ్యాపారాలతో పాటు రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కంచనపల్లి గ్రామ సమస్యలను తనతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యాన్ని ఇస్తున్నదని చెప్పారు. 3 ఏళ్లలో గ్రామానికి మరో 100 ఇందిరమ్మ ఇండ్లు రానున్నాయని మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు చర్చించుకునేందుకు గ్రామ పంచాయతీ చక్కని వేదిక అని అన్నారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. గ్రామానికి ఇదివరకే 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, వీటిలో 26 పూర్తయినట్లు చెప్పారు. తక్కినవి వివిధ దశలలో ఉన్నాయన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, మహిళా సంఘ భవనాలు పురోగతిలో ఉన్నాయని, గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్, జెడ్పీ ప్రేమ్కరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మహేశ్వరి మాట్లాడారు. మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, ఆర్ఎన్బిఎస్ఈ మోహన్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, ఆర్ఎన్బి ఈఈ శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ తదితరులు ఉన్నారు. ముందుగా స్నేహితుల సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ కూడా స్నేహితులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు కాబట్టి ఇప్పుడే మాట్లాడిన విధంగా మీరు అందరూ కూడా విన్నారు. ఈ గ్రామంలో దాదాపు 16 కోట్ల మంది ప్రభుత్వం వచ్చింది. మినిస్టర్ అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నాం. దసరా నాటికి 11 కోట్లతో లిఫ్ట్ పెట్టించి కంచనపల్లి దీపకుంటతో పాటు రావణవేల ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. 3 నెలల్లో పూర్తయితే నేను అనుకున్న విధంగా ప్రతి ఎకరానికి శ్రీశైలం సొరంగాన్ని 2028 నాడు ఆగస్టులోపే సొరంగం పూర్తి చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 43 కిలోమీటర్ల సొరంగాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కొట్లాడి రావణవేల ప్రాజెక్టు 700 కోట్లు, అదొక 2000 కోట్లు. 10 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని స్పీడ్గా నడుస్తాయి.